వలపులో నా మలుపులు లేక బ్రతుకులో నా మెల్లికలు లేక వాగులు నా వంటలు నా సాగిపోదాము శృంగార రసంలోని పాటే మోగనొమ్మ చిత్రం నుంచి దాశరథి వారి రచనకి ఆర్ గోవర్ధన్ గారు సంగీతంలో ఈ పాట. ఈ వేళ నాలో ఎందుకో ఆశలు అంటూ అక్కినే నాగేశ్వరరావు గారి పైన జమున గారి పైన చిత్రీకరించారు ఈ గీతాన్ని. గీతాంజలి గారు రండి, మిత్ర గారు గీతాంజలి గారు కలిసి వినిపిస్తారు. నారాయణ రెడ్డి గారి రచన ఇది. ఈ వేళ నాలో
పాటలు ఇంకా చాలా ఉన్నాయి, టైం చాలా తక్కువగా ఉంది. మరి పాటలు వేసేస్తున్నాను. 50-50 నీవో సగం నేనో సగం అంటూ పవిత్ర బంధం చిత్రం నుంచి అక్కినే నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు, కాంచన గారు కలిసి నటించారు సినిమాలో. ఈ పాటలో మాత్రం కాంచన గారు అక్కినే నాగేశ్వరరావు గారు పైన చిత్రీకరించారు ఈ గీతాన్ని. శ్రీదేవి గారిని ఆహ్వానిస్తున్నారు ఈ పాట వినిపించడానికి. రండి శ్రీదేవి గారు. ఆరుద్ర వారి రచన, రాజేశ్వరరావు గారి సంగీతంలో ఈ పాట. పురుష పాత్ర ఉంటే సగం స్త్రీ పాత్ర ఉంటుంది. రాధాకృష్ణులు ఇద్దరు ఒకటి. శివపార్వతుల్లో కూడా, శివుల్లో కూడా అర్ధనారీశ్వరుడు అంటారు. కాబట్టి 50-50 రెండు ఉంటేనే అది సంపూర్ణ అవుతుంది, రెండు కలుస్తేనే. సగం సగం నిజం నిజం నీవో సగం నేనో సగం, నీవో సగం నేనో సగం, సగాలు రెండు ఒకటైపోతే జగానికే ఒక నిండుదనం. నిజం 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 50. సగాలు రెండు ఒకటైపోతే జగానికే ఒక నిండు
నవరసాలు ఇంచుమించు అన్నీ కవర్ చేశారు. మరి ఇప్పుడు శాంతరసంలో ఒక పాట ఇది, అలిగితివా సఖీ ప్రియ అలక మానవ అంటూ శ్రీకృష్ణ అర్జున యుద్ధం చిత్రం నుంచి ఈ పాట. పింగళి గారు, పెండ్యాల మాస్టర్ గారు, ఘంటసాల మాస్టర్ గారు, ఈ ముగ్గురు కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన పాటలు వచ్చాయి. ఇదో పాట. మరి పాటకు ముందు పద్యం, తర్వాత పాట తర్వాత పద్యం, అది కూడా వినిపించాల్సిందిగా కోరుతాను మిత్ర గారు. అలిగితివ సఖి ప్రియా కలత మానవా, అలిగితివ సఖి ప్రియ కలత మానవా, ప్రియమారగని దాసుని ఏలదాలవా, అలిగితివ సఖీ ప్రియ కలత మానవా. లేని తగవు నటిల్తువా మనసు తెలియనిటివా, లేని తగవు నటిల్తువా మనసు తెలియనిటివా, ఈ పరీక్ష మాలిక దయలు చూడవా, అలిగితివా సఖీ ప్రియ కలత మానవా. నీవే నాకు ప్రాణమని నీ ఆనతి మీరనని, నీవే నాకు ప్రాణమని నీ ఆనతి మీరనని, సత్యాపతి నా బిరుదని నిరుదయరుగవా, అలిగితివ సఖీ ప్రియ కలత మానవా. ప్రియురాలివి సరస నుండి విరహమిడుల విధిల్తువా, ప్రియురాలివి సరస నుండి విరహమిడుల విధిల్తువా, భరియు పగలాతరమా కనికరించవా, నన్ను భవదీయ దాసుని మనోబున నయ్యపు కింకబూని తాచిన, అది నాకు మన్ననయా, చల్వగుని పద పల్లవము మత్తను తులగాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచునేననియదా, అల్కమానవు గదాయికనైనా అరాళ కుంతలా, అరాళ కుంతలా, భయానక రసం దీంట్లో ఒక పాట. మనుషులు మారాలి చిత్రం నుంచి శ్రీశ్రీ గారి రచన ఇది, కేవి మహాదేవన్ గారి సంగీతంలో. చీకటిలో కారు చీకటిలో కాలమనే కడలిలో లోకమనే పడవలో ఏదరికో ఏ జతకు అంటూ ఈ పాట. ఈ పాట ఆయన వెంటనే బీభత్సం, మరి బొమ్మను చేసి ప్రాణం పోసి అంటూ ఈ పాట ఎన్టీఆర్ గారిపై చిత్రీకరించారు. ఘంటసాల మాస్టర్ గారు అద్భుతంగా ఆలపించిన పాట.
మన మిత్ర గారు అంతే అద్భుతంగా ఆలపిస్తారు. ఈ 2 పాటల తర్వాత కార్యక్రమం మరి సమాప్తం అవుతుంది. ముందుగా చీకటిలో కారు చీకటిలో. భయానక రసం అంటే మనకు బ్రతుకుపోయిన భయం వేస్తూ ఉంటుంది ఏదో కారణం చేత. ఆ స్థితిలో ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ మనుషులు మారా చిత్రంలో కుటుంబం చిన్నాభిన్నమైపోతుంటుంది. చీకటిలో కారు చీకటిలో కాలమని కడలిలో తూకమని పడవలు ఏదరికో ఏ దశకో చీకటిలో కారు చీకటిలో కాలమని కడలిలో తూకమని పడవలు ఏదరికో ఏ దశకో మనసున పెంచిన మమతలు పోయే మమతలు పల్చిన మనిషే పోయే మనసున పెంచిన మమతలు పోయే మమతలు పల్చిన మనిషే పోయే మనిషే చీకటిమయమైపోయే వేరెవరు నీకెవరు చీకటిలో కారు చీకటిలో కాలమని కడలిలో తూకమని పడవలు ఏదరికో ఏ దశకో కారు చీకటిలో కాలమని కడలిలో తూకమని పడవలు ఏదరికో ఏ దశకో బ్రతుకంత బాధగా
కలలోని గాథగా కన్నీటి ధారగా కరిగిపోయే తలచేది జరుగదు జరిగేది తెలియదు బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక గారడి చేసి గుండెలు కోసి నవ్వేవు ఈ వింత చాలిక బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక అందాలు సృష్టించినావు దయతో నీవు మరల నీ చేతితో నీవే తుడిచేవులే అందాలు సృష్టించినావు దయతో నీవు మరల నీ చేతితో నీవే తుడిచేవులే దీపాలు నీవే వెలిగించినవే గాఢాంధకారాన విడిచేవులే దీపాలు నీవే వెలిగించినవే గాఢాంధకారాన విడిచేవులే కొండంత చాడి ఆశ చేసి బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక గారడి చేసి గుండెలు కోసి నవ్వేవు ఈ వింత చాలిక బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక ఒకనాటి ఉద్యానవనము నేడు కనము అది ఏ మరుభూమిగా నీవు మార్చేవులే ఒకనాటి ఉద్యానవనము నేడు కనము అది ఏ మరుభూమిగా నీవు మార్చేవులే అనురాగమధు అందించి నీవు ఆలాహల జ్వాల చేసేవులే అనురాగమధు అందించి నీవు ఆలాహల జ్వాల చేసేవులే ఆనంద నౌకా పయనిల్చు వేళ ఆనంద నౌకా పయనిల్చు వేళ శోకాల సంద్రాన ఉంచేవులే బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక
బాలిక బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకి వేడుక. ఈ నాటతోటి నవరసాలన్నీ అయిపోయాయి. మా చార్యర్ గారి వారి యొక్క ప్రోత్సాహం వల్ల ఈ కార్యక్రమం విజయవంతమైంది. చివరిగా కార్యక్రమం ప్రారంభం వారి శ్లోకంతోనే ప్రారంభమైంది. ముగింపు కూడా వారి కళ్యాణి రాగంతో ముగించమని కోరుతున్నాను. ఘంటసాల గారిని స్మరిస్తూ ఒక పద్యం. నీదొక నూతన సృష్టి, నీదొక నూతన సృష్టి, కమనీయము నీ మధుర స్వరం. ఆ మాధురిలోని భావనలు మృదు మంజుల మనోహరమై అలరారుచుండు. నీ వలె గానము చేయుట ఎవ్వరి సాధ్యము, ఎవ్వరి సాధ్యము. మాధుడవు నీవు, సంగీత రథ సారథివి నీవు. నీ గానగమకంబులు శ్వాసతంబుగా ఈ పంచభూతములు ఉన్నంత వరకు నిలిచిపోవు. గైకొలవిదే ఘంటసాల, గైకొనమిదే ఘంటసాల. మా శతకోటి నమస్సులు నీకు ఓ గాలగంధర్వా, ఓ స్వరశిఖాబలి. ఆ